భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ కొత్తగూడెం నుండి కలెక్టరేట్ వరకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ర్యాలీని చేపట్టారు. కలెక్టరేట్ వద్ద పోలీసులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులు కలెక్టరేట్ గేటు ఎక్కి నిరసన తెలిపారు. డిమాండ్ల పరిష్కారం కోరుతూ నినాదాలు చేశారు. దశాబ్ది ఉత్సవాల కోసం నిధులు కేటాయించిన ప్రభుత్వం విద్యార్థుల గత విద్యా సంవత్సరం పెండింగ్ స్కాలర్షిప్లు మంజూరు చేయకపోవడం విచారకరమన్నారు. అయితే 2016 నుండి మెస్ ఛార్జీలు పెంచకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ రోజు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శతాబ్ది ఉత్సవాలు చేయడంలో బిజీగా ఉంది తప్ప 2021-22 సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ కానీ అదేవిధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్నటువంటి బెస్ట్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పేసి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సంవత్సరం గడుస్తున్నప్పుడు కూడా వాటి మీద మాట మాట్లాడకుండా నిమ్మకు నీరెత్తినట్టుగా నిర్లక్ష్య వైఖరితో ఉంది. ఏదైతే ఎన్నికలు రాబోతా ఉన్నాయని చెప్పేసి బంధుల పేరుతో ప్రజలను మభ్యపెడతా ఉంది తప్ప విద్యారంగ సమస్యలు పట్టించుకోవడంలో మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. అదేవిధంగా ఏదైతే పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా కాస్మెటిక్